హలో మై లవ్లీ ప్యాసింజర్స్, ఒకసారి వీళ్ళు బస్ ఎక్కే టైం చూడండి 5:38 5:38. అలాగే వీళ్ళు దిగే టైం కూడా చూడండి 5:43 5:43 5 నిమిషాలు. 1 కిలోమీటర్ కోసం బస్ ఎక్కారు. అలాగే వీళ్ళు ఎక్కిన టైం చూడండి 3:53 3:50. వీళ్ళు దిగే టైం చూడండి 3:55 3:55, అంటే 2 నిమిషాలు. అర కిలోమీటర్ కోసం బస్ ఎక్కారు. మీరు ఇలా కిలోమీటర్ 2 కిలోమీటర్ కోసం బస్ ఎక్కుతుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎలాగో చెప్తా వినండి. నా బస్ గోవర్కన్ టు కరీంనగర్ నడుస్తుంది. నేను ఈవినింగ్ టైంలో కరీంనగర్ బస్ స్టాండ్ లో పాయింట్ మీద వేసినప్పుడు నా బస్ అంతా ఫుల్ అయిపోద్ది. ఇంకా చాలా మంది కింద ఉండిపోతారు. నిజం చెప్పాలంటే నా బస్సులో ఎక్కిన 30-40 మంది లోకల్లో దిగే వాళ్ళే ఉంటారు. గీత భవన్ అని చెప్పి కోట్ చౌరస్ అని కిలోమీటర్ 2 కిలోమీటర్లు వచ్చేవాళ్ళు వీళ్ళంతా. నిజం చెప్పాలంటే అక్కడ బస్ స్టాండ్ లో బస్ ఎక్కకుండా ఆగిన వాళ్ళందరూ గోవర్కన్కి వచ్చే వాళ్ళే ఉంటారు. బస్ ఫుల్ అయిపోయింది, సీట్స్ లేవు కదా అని చెప్పి బస్ ఎక్కకుండా ఉంటారు. మేము కరీంనగర్ సిటీ దాటే వరకు లోకల్లో దిగే వాళ్ళందరూ దిగిపోతారు కాబట్టి మా బస్ అంతా కాలైపోద్ది. ఇలా అవ్వడం వల్లనే దూరం వెళ్లే వాళ్ళకు బస్సెస్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది. సిటీ లోకల్లో జర్నీ చేసే వాళ్ళు ఆటోలు ఎక్కితే ఆటో అన్న వాళ్ళకు కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు. గిరాకులు లేక ఆటో అన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అర్థం చేసుకోండి ప్లీజ్. ఉంటా, బాయ్.